ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆయన మృతుల నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. దేవుడు ఈ యొక్క వాక్యం ఆశించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మన కొరకు త్వరగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, షాలోమ్, మారనాథ, హల్లెలూయా. దేవుడు మనకిచ్చినట్టు మంచి దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన ద్వారా ప్రభుతో మాట్లాడి ప్రభు సహాయాన్ని కోరుకుంటూ, వాక్యం దేవునిది, ప్రజలు దేవుని వారు, దాసుడు దేవుని వాడు కనుక దేవుని యొక్క నడిపింపు ఎంతైనా అవసరం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడింది, నీవు వారికి బోధించుటకు ఉపకారాత్మను ఇచ్చావు అని. యు హ్యావ్ గివెన్ యువర్ గుడ్ స్పిరిట్ టు దెమ్ అని రాయబడింది. అనగా బోధించడానికి ఒక మంచి ఆత్మ కావాలి, దైవిక ఆత్మ కావాలి. కాబట్టి అటువంటి ఆత్మానుభవం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మాకిచ్చినటువంటి ఈ మంచి దినము కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా చుట్టూ ఎన్నో అవాంతరాలు, అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఎన్నో అనర్థాలు జరుగుతున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని మీ రెక్కల నీడలో దాచినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. అలనాడు బోయజు రూతుతో చెప్పినట్లుగా, యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉంటుటకు వచ్చావు నీవని, మేము కూడా ప్రభువా లోకం నుంచి పక్షిరాజు లాంటి నీ రెక్కల నీడలో దాయబడడానికి, మమ్మల్ని మేము దాచుకోవడానికి మీరు మమ్మల్ని పిలిచేందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. సమయంలో మాకు ఇచ్చిన భద్రతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము స్తుతించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, వాటన్నిటిని బట్టి మీకు వందనాలు. ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యం మేము వినబోతున్నాం. మీ వాక్యం ఇటుండగా మీ ప్రజలను మీరు దర్శించమని అడుగుకుంటున్నాం. నీ వాక్కును పంపి నువ్వు వారిని బాగు చేసిన దేవుడివి, వాక్యము పంపి వెలుగు కలుగు చేసే దేవుడివి నాయన. కనుక అట్టి కార్యం జరిగించమని, నీ మాట ద్వారా స్వస్థత కలుగుతుంది కనుక ఒక ఎమోషనల్ హీలింగ్, ఒక మానసిక సంబంధమైన, ఉద్వేగ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైన స్వస్థతలు ఈ వాక్య ప్రకటన ద్వారా జరగగలుగుతూ సహాయం చేయమని కోరుతున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter verse 9. ఆయన మృతుల నుండి లేచుట అగత్యమను లేఖనము, ఆయన మృతుల్లోంచి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. వారు ఇంకను గ్రహింపరయిరి. For as yet they had not understood the scripture that it was necessary for him to rise from the dead. It was necessary for him to rise from the dead. ఆయనకు అవసరమైంది, మనకు కూడా అవసరమైంది. ఇంకా చెప్పాలంటే మనకు అత్యవసరమైంది. హిస్ రిసరెక్షన్ ఈస్ మోర్ ఎసెన్షియల్ టు అస్. ఆయన యొక్క పునరుత్థానము మనకు మరింత అవసరమైనది. అదేంటిది? ఆయన పునరుత్థానము యొక్క అవసరత ఏంటి? ఈ అధ్యాయాన్ని గురించి, లేకపోతే గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు యేసు ప్రభు పునరుత్థానం ఎందుకు జరిగింది, వై ద రిజరెక్షన్ అకర్డ్ అనే దాని గురించి నేను మీకు తెలియజేశాను. రోమాపత్రికలో ఉంది, ఆయన దేవుడుగా, దేవుని కుమారుడుగా నిరూపించబడ్డానికి లేచాడు. రెండోది, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేచాడు. మూడోది, మనకు ప్రభువుగా ఉండుటకు ఆయన లేచాడు. అనే 3 కారణాలు రోమాపత్రికలోంచి మనం క్లుప్తంగా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం పునరుత్థానం ఎందుకు అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని ఆలోచించడం లేదు. వాట్ ఆర్ ద ప్రూఫ్స్ ఫర్ ద రిజరెక్షన్? ఈ పునరుత్థానము అనేటువంటి పుక్కిటి పురాణమేనా, కట్టుకథేనా? ఇది వాస్తవమే, చారిత్రాత్మకమైన సత్యమే, రుజువులతో కూడుకున్నదే అని నిరూపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, వారికి అనేకమైన ప్రమాణాలు, అనేకమైన నిదర్శనాలు, రుజువులను ఆయన చూపించాడు అని రాయబడింది. ఈ 40 daysలో, అనగా ఆయన పునరుత్థానుడైన లేచిన తర్వాత నుంచి ఆరోహణం వరకు ఉన్నటువంటి ఆ 40 days టైంలో
40 రోజుల సమయంలో, 40 రోజులు అంటే యేసు ప్రభు ఉపవాసం ఉన్న 40 దినాల గురించి నేను మాట్లాడడం లేదు, అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి 40 రోజులు అనగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 2వ అధ్యాయం నుంచి ఒక 10 రోజులు వెయిటింగ్ కనిపిస్తుంది 1వ అధ్యాయంలోనే. 2వ అధ్యాయంలో 50వ రోజు కనిపిస్తుంది. అనగా 40 రోజుల మినిస్ట్రీతో యోహాను సువార్త ముగించబడింది. 40 రోజుల ఫుల్ మినిస్ట్రీ అని కాదు, ఒక విధంగా చెప్పాలంటే 9వ రోజు, 10వ రోజు, లేకపోతే 11వ రోజు, లేకపోతే సగం రోజుల మినిస్ట్రీతోనే యోహాను సువార్త ముగించబడింది. మిగతా సువార్తలు కూడా అలాగే ముగించబడ్డాయి. 8 రోజుల తర్వాత అని యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంది. కానీ ఇతర సువార్తల్లో పునరుత్థానుడైన తర్వాత ఎన్నో రోజు అనే దాని యొక్క ప్రస్తావన లేదు. ఏదేమన్నప్పటికీ 40 డేస్ గ్యాప్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ గ్యాప్ తర్వాత ఆయన ఆరోహణమైపోయాడు. తర్వాత ఒక 10 డేస్ లేదా 10వ రోజు పరిశుద్ధాత్మ కొమ్మరింపు, మనం తెలిసిన విషయాలు ఇవన్నీ. పునరుత్థానం యొక్క ప్రూఫ్స్ ఏంటి? నమ్మగలమా? ఊరినే ఈ రోజుల్లో విజ్ఞానం పెరిగే కొద్దీ మానవుడు ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడం తప్పే లేదు, ప్రశ్నించాలి. ఒక హేతువాద దృక్పథం, ఒక నాస్తిక ధోరణి మనుషుల్లో ఏర్పడింది, ఒక శాస్త్రీయ ధోరణి మానవుల్లో ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఏవో కొన్నిటిని, మంచి వాటిని ప్రశ్నిస్తున్నారు కానీ చెడ్డ వాటిని ప్రశ్నించకపోవడం విచారకరమైన విషయం. అనేకమైన మూఢనమ్మకాల్ని ప్రజలు ప్రోత్సహిస్తున్నారే కానీ సత్యవాక్యం దగ్గరికి వచ్చేసరికి 100 ప్రశ్నలతో వస్తున్నారు. అవన్నీ మనకెందుకండి, అంత ఆలోచించడం దేనికని వాటి గురించి మాట్లాడతారు. కానీ వాక్యము, ఆత్మ సంబంధమైన విషయాల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ బుర్రల్లో అనేకమైనటువంటి ప్రశ్నలు ఉండడం విచారకరమైన విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. యేసు ప్రభు లేవడం, హిస్ రిజరెక్షన్ ఈజ్ నీడెడ్, ఈజ్ ఎ నెససరీ. ఎందుకు? ఆయన అబద్ధికుడు అయిండేవాడు. ఒకవేళ ఆయన చెప్పిన లేఖనాల్ని లేకపోతే ప్రవచనాల్లో చెప్పబడిన వాటిని నెరవేర్చకపోతే ఆయన అబద్ధికుడు అయిండేవాడు. ఆయన సత్యవంతుడు అని రుజువు చేయడానికి పునరుత్థానం సహకరించింది. తాను వారితో చెప్పినట్లుగా మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు, పాపులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు, చచ్చిపోతాడు, తిరిగి లేస్తాడు. ఈ లేఖనములు అని కాదు, లేఖనము గ్రహించలేదు. ఇక్కడ ఏకవచనం కనిపిస్తుంది, అనగా ఒకే ఒక వచనము ఆయన పునరుత్థానాన్ని సూచిస్తుందని కాదు దాని అర్థం. అనేకమైన వచనాలు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో విశ్వాసుల పునరుత్థానం కనిపిస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు యొక్క పునరుత్థానం కనిపిస్తుంది. ఫ్యూచర్లో అనగా భవిష్యత్తులో ఒకగానొక రోజు అనగా యేసు ప్రభు యొక్క కడబోర ధ్వని, ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో, వీటన్నిటిని బట్టి మృతులైనట్లు వారు లేస్తారు అని ఎస్కటలాజికల్గా అనగా అంత్యకాల శాస్త్ర ప్రకారంగా బైబిల్లో లేకపోతే బైబిల్ స్కూల్స్లో నేర్పించేటువంటి శాస్త్రాల్లో అదొక శాస్త్రం. బైబిల్ స్కూల్స్లో నేర్పించేటువంటి 10 శాస్త్రాలు అదొక శాస్త్రం. ఎస్కటాలజీ అంటే ఇట్స్ ఎ స్టడీ అబౌట్ ఎండ్ టైమ్స్. అంత్య దినాల్లో ఏం జరుగుతుంది, చివరి దినాల్లో అనగా ఈ రోజుల్లో అని కాదు, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని బైబిల్ బేస్ చేసుకొని బైబిల్ పండితులు ఒక శాస్త్రాన్ని తయారు చేశారు. సరే, దేవునికి స్తోత్రం, వాటిలోకి వెళ్ళడం లేదు. ఈ దినము మనము పునరుత్థానానికి ఈ అధ్యాయం నుంచే ఒక 6 ప్రూఫ్స్ని మనం చూసుకుందాం. 6 రుజువులు, 6 proofs that Jesus was resurrected. It's not a lie, it's not a fabricated story. ఏదో అల్లినటువంటి కట్టు కథ కాదు అని చెప్పడానికి. ఒకవేళ ఈ అధ్యాయం చదివి ఎవరైనా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదివారనుకోండి, వాళ్ళకి వెంటనే అర్థమయ్యేటట్టు విషయం 20వ అధ్యాయపు స్టోరీని ఇంకా ఎలివేట్ చేసే విధంగా, అనగా దాన్ని సమర్థించే విధంగా, దాన్ని ఏమాత్రం ఖండించేటువంటి విధంగా లేదు అది. 15వ అధ్యాయంలో 40-50 వచనాల దాకా పునరుత్థానాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు తిరిగి లేకపోతే మా విశ్వాసం వ్యర్థమే, మా ప్రకటన వ్యర్థమే అనే మాటలు చెప్తున్నాడు. సువార్తలో ఒక ప్రాముఖ్యమైన భాగం పునరుత్థానం. పునరుత్థానపు సువార్త ఇది. ఇట్స్ ఎ గాస్పుల్ ఆఫ్ రిజరెక్షన్. ఇట్స్ నాట్ ఎ గాస్పుల్ ఆఫ్ డెత్. మరణ సువార్త కాదు. ఆదాము పాపం చేశాడు, చచ్చిపోయాడని చెప్పే సువార్త కాదు ఇది.
రెండవ ఆదాము, కడపటి ఆదాము వచ్చాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు అని చెప్పేటువంటి ఈ గాస్పల్లో, ఈ సువార్తలో రిజరెక్షన్ ఉంది. దట్ ఈస్ అవర్ హోప్. దెర్ ఈస్ రిజరెక్షన్ ఇన్ ద గాస్పల్. దట్ ఈస్ అవర్ హోప్. సువార్తలో ఉన్నటువంటి పునరుత్థానం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం. గుడ్ న్యూస్, ఓ షాకింగ్ న్యూస్, స్టార్ట్లింగ్ న్యూస్. ఏంటి అంటే యేసు ప్రభు చనిపోయాడు, ఏం చేస్తాం? ఈ రోజులో చాలామంది గురువులు, బాబాలు చనిపోయారు. వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏడుస్తూ, దుఃఖపడుతూ, లేకపోతే గతంలో వాళ్ళతో ఉన్నట్టు అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడవలసిన అవసరం లేదు. సమాధి ఖాళీగా ఉందనో దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఆయన లేచి ఉన్నాడు. హీ వాస్ రిసరెక్టెడ్. ఆయన యొక్క పునరుత్థానానికి ఉన్నటువంటి 6 రుజువుల్ని ఈ అధ్యాయంలోనే ఆలోచిద్దాం. ఒక అధ్యాయంలోనే ఇన్ని రుజువులు మనం ఆలోచిస్తున్నామంటే జాగ్రత్తగా ఆలోచించాలి. మత్తయి సువార్తలో ఒక అధ్యాయంలో 28వ అధ్యాయంలో, లూకా సువార్తలో 24వ అధ్యాయంలో ఒక అధ్యాయంలోనే, మార్కు సువార్త ఒక అధ్యాయంలో 16వ అధ్యాయంలోనే. కానీ యోహాను సువార్తలో 20వ అధ్యాయంలోను 21వ అధ్యాయం, 2 అధ్యాయాల్లో ఆయన, లేకపోతే ఈ 5 అధ్యాయాల్లో పునరుత్థానం యొక్క ప్రస్తావన ఉంది. పునరుత్థానం తర్వాత జరిగినటువంటి విషయాల యొక్క ప్రస్తావన ఉంది. అనగా యేసు ప్రభు యొక్క జననం గురించి 2 సువార్తల్లో 4 అధ్యాయాల్లో ఉంటే, యేసు ప్రభు యొక్క పునరుత్థానము అన్ని సువార్తల్లో 5 అధ్యాయాల్లో ఇంచుమించు 149, 150 వచనాల్లో యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి 4 సువార్తికులు రాశారు. లూకా రాసింది, యోహాను 2 అధ్యాయాలు రాసిన దానికన్నా తక్కువే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిజరెక్షన్. ఈ పునరుత్థానం యేసు ప్రభు యొక్క బోధలు హైలైట్ చేశారు, జీవితం హైలైట్ చేశారు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు హైలైట్ చేశారు. దే ఆర్ గుడ్. బట్ అపార్ట్ ఫ్రమ్ రిజరెక్షన్, యేసు ప్రభు యొక్క పునరుత్థానంతో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. చిన్న విషయాలు, తక్కువ విషయాలని కాదు, గ్రేడింగ్ చేయడం లేదు మనం. ఇది పెద్దది, ఇది చిన్నది, ఈ అద్భుతం పెద్దది, ఈ అద్భుతం చిన్నదని మనం చేయలేదు. అన్నీ ఒకటే. అన్నీ దేవుని కృప ద్వారా, దేవుని శక్తి ద్వారా జరుగుతున్న కార్యాలే. కొన్ని ప్రూఫ్స్ మనం ఆలోచిద్దాం. 6 ప్రూఫ్స్ మీ ముందు తేవాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటి ప్రూఫ్, ద ఫస్ట్ ప్రూఫ్, యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనం. అక్కడ రాయబడినట్టు మాటలు ఏంటంటే, స్తోత్రం, గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో ఎరగమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ముందు వచనంలో రాయబడింది, రాయి దొర్లింపబడడం చూసింది. మగ్దలేని మరియ వచ్చింది, ఆమె చూసింది. చూసి వెళ్ళి అక్కడ ఏమాత్రం ఉండకుండా, సమాధిలోకి తొంగి చూడటమో, సమాధిలోకి ప్రవేశించడం ఇవి చేయకుండా వెంటనే సహోదరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మొట్టమొదటి విషయం, ద ప్రూఫ్ ఆఫ్ ద రిజరెక్షన్, ద రోలింగ్ ఆఫ్ ద స్టోన్. రాయి దొర్లించబడ్డం. ఇదేంటిది? రాయి దొర్లించబడ్డం పునరుత్థానానికి ఎలా గుర్తవుద్ది, ఎలా రుజువు అవుతుంది? అవును, 19వ అధ్యాయంలో దొర్లించబడిన రాయి, 20వ అధ్యాయంలో తొలగించబడిన రాయి, అది మోయబడిన రాయి, ఇప్పుడు తొలగించబడి లేకపోతే దొర్లించబడి జరిగిపోయిన రాయి. ఈ మధ్యలో ఏం జరిగింది? ఈ మధ్యలో ఏం జరిగిందని ఆలోచించడానికి మత్తయి సువార్త 28కి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. ఒక దేవదూత వచ్చాడు, భూకంపం కలిగింది, రాయి దొర్లించాడు, రాయి మీద కూర్చున్నాడు. అనగా యేసు ప్రభు పునరుత్థానానికి మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చదివితే, స్త్రీలందరూ వస్తూ మార్గ మధ్యలో మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మన కోసం ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు? హూ విల్ రోల్ అవే ద స్టోన్ ఫర్ అస్? చిన్న రాయి కాదు అది, పెద్ద రాయి. ఒక స్త్రీయో లేకపోతే ఒక పురుషుడు మాత్రమే సులభంగా, సునాయాసంగా నెట్టివేసేటువంటి రాయి కాదు అది. మానవ మాత్రుడు ఒక్కడు చేయలేని పనిని దేవదూత ఒక్కడు వచ్చి సులభంగా, సునాయాసంగా దొర్లించాడు. అనగా మనుషుల కన్నా ఎంతో శక్తివంతమైన ప్రజలు వాళ్ళు, దేవదూతలు. సరే, దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట, పునరుత్థానానికి రుజువు. అక్కడ ఉన్న మనుషులు ఎవరు? అనగా సైనికులో, కావలివారో, వాళ్ళెవరు దొర్లించలేదు, శిష్యులు దొర్లించలేదు. ఒకవేళ వాళ్ళు దొర్లిస్తూ ఉన్నట్లయితే
ఆ రాయి జరిపే అవకాశం ఉన్నట్లయితే అక్కడ ఉన్న సైనికులు ఊరుకునేవాళ్ళు కాదు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఈ రాయి ఎందుకు దొలుస్తున్నారు అని అడిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ శిష్యులే దొల్లించారనుకోండి, అలా దొల్లించిన విషయము అధికారులకు తెలిసిందనుకోండి, వెంటనే చర్యలు తీసుకుంటారు. కాబట్టి వారు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి ఒకటి, దెర్ ఇస్ అ సైన్, ద రోలింగ్ అవే ఆఫ్ ది స్టోన్, రాయి దొల్లించబడ్డం అనేటువంటి ఆ సూచనను బట్టి, అది ఒకటే సూచన అని అనడం లేదు నేను, ఈ సూచనను ఆధారంగా చేసుకొని పునరుత్థానం అనేది వాస్తవము, అది ప్రాముఖ్యమైన సత్యము అని మనం అర్థం చేసుకోవచ్చు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 5, 7 వచనాలు, అనగా 5వ వచనము మరియు 7వ వచనం మనం గమనిస్తే, వాట్ ఈస్ ద సెకండ్ ప్రూఫ్ ఫర్ రిజరెక్షన్? ఈ ఒకటో ప్రూఫ్తోనే సరిపోదు, ఒక్క ప్రూఫ్తో మాత్రం కన్ఫర్మ్ చేసుకోలేం. 2, 3 సాక్షులు చెప్పిన దాన్ని బట్టి సంగతిని స్థిరపరచుకోవాలి. అది యూదుల పద్ధతి. ఇప్పుడైతే రాయి దొలించబడింది, ఓకే రాయి దొలించబడింది అంటే యేసుప్రభు లేచాడని గుడ్డిగా నమ్మడం కుదరదు, వాళ్ళకి నమ్మలేరు. రెండో విషయం, వంగి నారబట్టలు పడి ఉండట సూచన గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అతడు సమాధిలో ప్రవేశించలేదు. సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పొంటయు ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుపిట్ట ఇంటుటయు సూచన. చాలండి, దేవుని స్తోత్రం. యేసు ప్రభు యొక్క వస్త్రాలు ఉండడం ద ఫస్ట్ స్టెప్. రాయి దొల్లించబడింది. రెండోది, వస్త్రాలు అక్కడ చుట్టి పెట్టబడి ఉంచబడ్డాయి. మనం పడుకొని లేచినప్పుడు మన పక్కలని సర్దుతాం, లేదా బెడ్షీట్ అవన్నీ ఫోల్డ్ చేస్తాం. అలాగే యేసు ప్రభు లేచాడు, తనకు భూస్థాపన రోజు లేకపోతే శుక్రవారం రోజు లేదా గురువారం రోజు ఏదో జరిగినట్టు ఆ ఇన్సిడెంట్లో ఆ వస్త్రాన్ని చుట్టి పెట్టారు. ఆయన చుట్టాడో లేదా దేవదూతలు వచ్చి చుట్టారో వాటిలోకి వెళ్ళడం లేదు మనం. రెండో ప్రూఫ్, ఆయన ధరించిన వస్త్రాలు ఉన్నాయి. ఒకవేళ దేహాన్ని తీసుకొని పోతే వస్త్రం తొలగించి తీసుకొని పోరు. ఈ వస్త్రాలు కూడా ఎలా ఉంచబడ్డాయంటే, ఆ వస్త్రాల నుంచి ఆయన బయటకు వచ్చేసి నూతనమైన వస్త్రాలు ధరించిన వాడుగా, లేదా నూతనమైన దేహం కలిగిన వాడుగా అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఏదో దేహం ఉందని కాదు, దేహం లేదు, కానీ దేహాన్ని చుట్టుకున్నటువంటి దేహము ధరించుకున్న వస్త్రాలు మాత్రం మిగిలాయి. ఇట్ ఈస్ అ ప్రూఫ్, సెకండ్ ప్రూఫ్ దట్ ఏదో జరిగింది అని కాదు, పునరుత్థానము జరిగింది అని. ఏదో జరిగిందంటే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, పునరుత్థానం జరిగింది. మన టాపిక్ అదే, పునరుత్థానం యొక్క రుజువులు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయములో 16వ వచనం. స్తోత్రం స్తోత్రం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. చాలండి. మూడో ప్రూఫ్, మరియకు కనబడ్డం. ద అపియరెన్స్ టు మేబీ ద మగ్దలేని మరియకు కనిపించడం లేదా ప్రత్యక్షం అవడం. లేచాడు కాబట్టి ప్రత్యక్షమయ్యాడండి. పునరుత్థానము లేకపోతే ప్రత్యక్షం కావడం అనేది లేదు. కానీ పునరుత్థానం వాస్తవం కనుక ప్రత్యక్షత అనేది వాస్తవం. ఒక్క ప్రత్యక్షత కాదు జరిగింది, 40 రోజుల్లో 11 ప్రత్యక్షతలు జరిగాయి. 11 ప్రత్యక్షతల్లో ఒకటి ఇండివిజువల్గా, అనగా తనీగా వేరుగా మరియమ్మకు కలిగినటువంటి ప్రత్యక్షత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనోహ భార్య లేకపోతే సంసోను తల్లికి కనిపించిన విధంగా కనిపించడం గురించి నేను మాట్లాడడం లేదు. లేకపోతే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోనుకు దేవదూత కనిపించిన విధంగా నేను అనలేదు. ఈ ప్రత్యక్షత ప్రత్యేకమైంది. అక్కడ దేవదూతలు కనిపించారు, ఇక్కడ దేవదూతలు కాదు, దేవుడే, దేవుని కుమారుడే స్వయంగా ఒక స్త్రీకి తనను తాను బయలుపరుచుకున్నాడు. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ద ఫోర్త్ సైన్ ఆర్ ద ఫోర్త్ ప్రూఫ్ ఫర్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వర్స్ 19. స్తోత్రం. ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడిపోయి యేసు వచ్చి 4వ ప్రూఫ్ ఏంటి అంటే శిష్యులకు కనబడడం. హిస్ అపియరెన్స్ టు ద డిసైపుల్స్. మరియకు కనిపించాడు, శిష్యులకు కనిపించాడు. మరియకు ఉదయం కనిపించాడు, శిష్యులకు సాయంత్రం కనిపించాడు. సాయంకాలమున కనిపించాడని 19వ వచనంలో రాయబడింది. అంటే ఒక్క రోజులోనే 2 ప్రత్యక్షతలు అనుగ్రహించబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. రాయి దొల్లించబడింది, దేవునికి స్తోత్రం.
వస్త్రాలు చుట్టి పెట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం. మూడోది మరియా చూసింది. నాలుగోది శిష్యులు చూశారు. ఐదో విషయాన్ని ఏంటి, ఈ పునరుత్థానం అనేది ఏదో కొంతమంది రచయితలు సువార్థికులు అల్లిన కట్టుకథ కాదండి. వీళ్ళెవరు మగ్దలేని మరియ సువార్థికురాలు కాదు. మగ్దలేని మరియ ఏ పత్రిక లేదా ఏ సువార్త రాయలేదు. పేతురు గారు సువార్త రాయలేదు. పత్రిక రాశాడు కానీ సువార్త రాయలేదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మిగతా శిష్యుల్లో మిగతా వాళ్ళు, మిగిలిన వారు తోమా కానీ ఒక సువార్త రాసినట్టు కానీ ఎక్కడ ఆధారం లేదు. ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, వీళ్ళకి వీళ్ళు కల్పించుకొని ఊహించుకొని భ్రమపడి జరిగిన సంఘటన కాదు ఇది. రిజరెక్షన్ ఈజ్ రియల్, ఇట్స్ నాట్ ఫేక్, ఇట్స్ నాట్ రూమర్. ఇక లేకపోతే వేరువేరు మతాల్లో వేరువేరు విషయాల గురించి వాళ్ళదో కవుల వర్ణనను బట్టి ఏదో చెప్తుంటే, ఇది కవుల వర్ణన కాదు. మగ్దలేని మరియ కవి కాదు, లేదా పేతురు కవి కాదు. వీళ్ళెవరు కవులు కాదు. వీళ్ళేదో వర్ణించి చెప్పడానికి తీర్మానం తీసుకొని చెప్పుకున్న విధానం కాదు. జరిగిన సంఘటన దృష్ట్యా వాళ్ళ స్పందనల గురించి మనం ఆలోచిస్తున్నాం. తర్వాత ఐదవ ప్రూఫ్. వాట్ ఈస్ ద ఫిఫ్త్ ప్రూఫ్? 27 వర్స్ 27 ఇదే అధ్యాయంలో 27వ వచనంలో మనం గమనిస్తే అక్కడ గమనించే విషయము, తర్వాత తోమాను చూచి అంటే శిష్యులను చూడలేదా? మిగతా 10 మంది శిష్యులను చూడలేదా? చూశాడు. కానీ తోమా కొరకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. 8 దినాల తర్వాత 9వ రోజు ప్రత్యక్షమయ్యాడు. అంటే దాని అర్థం యేసు ప్రభు యొక్క రివిలేషన్స్ లేకపోతే అపియరెన్సెస్ అవి స్టెప్ బై స్టెప్ అనగా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. ప్రోగ్రెసివ్ రిజరెక్షన్ రివిలేషన్స్ ఇవి. అనగా ఒకదాని వెంబడి ఒకటి వస్తున్నటువంటి పునరుత్థానపు ప్రత్యక్షతల పరంపర ఇది. ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉన్నాయి. ఒక్కదాంతోనే మరియ చూడడంతోనే అయిపోయింది, ఇంకెవరు చూడలేదు అని కాదు. లేదా తోమా ఒక్కడే చూశాడు, పేతురు ఒక్కడే చూశాడు, యోహాన్ ఒక్కడే. కానీ ఇది కంటిన్యూగా యేసు ప్రభు యొక్క పునరుత్థాన వాస్తవము. ఇంకా అపోస్తల కార్యములు ఎవరైనా చదవగలిగితే, ఒక హేతువాది ఒక నాస్తికవాది చదివాడు అనుకోండి, యేసు ప్రభు పునరుత్థానం అబద్ధం అని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే వారు పునరుత్థానాన్ని గురించి బలంగా ప్రకటించారని రాయబడింది. ఐదో ప్రూఫ్, తోమా కొరకే కనిపించడం. 7 రోజుల క్రితం కనిపించాడు, మళ్ళీ 8వ రోజు ఎందుకు కనిపిస్తున్నాడు? అనగా ఓ సోమవారమో మంగళవారమో, అయితే మంగళవారమే అనుకుందాం, ఆయన కనిపించాడు మరలా. ఆదివారం టు ఆదివారం 6 రోజులు అయింది. 8వ రోజు సోమవారం, మంగళవారం 9వ రోజు 8 దినాల అయిన తర్వాత మరలా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు తోమా కొరకే. హీ టుక్ ఎ స్పెషల్ అటెన్షన్ ఆన్ థామస్ అని ఒక బైబిల్ తర్జుమాలో, ద వాయిస్ అనేటువంటి తర్జుమాలో ఉంది. ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తోమా కొరకే ప్రత్యక్షమయ్యాడు. తోమాలో పాతుకుపోయినటువంటి అవిశ్వాసాన్ని తొలగించడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. 6వ విషయం, 6వ ప్రూఫ్. అసలు ఏం జరిగింది? యేసు ప్రభు యొక్క పునరుత్థానము వాస్తవమా కాదా అని మనం పరిశీలిస్తే దానికి ఏదో ఖగోళ సంబంధమైన లేకపోతే భౌతిక సంబంధమైన భౌగోళిక సంబంధమైన ఆధారాలతో మనం రావడం లేదు. ఈ ఒక్క అధ్యాయంలోనే 6వ ప్రూఫ్ మనం ఆలోచిద్దాం. ఇదే అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా రెండవ ప్రత్యక్షతలోనే, అనగా మొదటిసారి చేసినప్పుడు ఏం మిరకల్స్ చేయలేదు, ఏం సైన్స్ అండ్ వండర్స్ చేయలేదు. కానీ రెండవసారి తన శిష్యుల ఎదుట అనేకమైనటువంటి, తోమా నమ్మాడు, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, సమస్య పరిష్కారం అయింది కదా అని ప్రభు ఊరుకోలేదు. అనేకమైన సూచక్రియలు జరిగించాడు. బహుశా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఆ శిష్యులు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి శిష్యుల్ని బాగు చేయడం ఏదో సంథింగ్ చేశాడు. మనకు అవన్నీ రాయబడలేదు. అనేకం ఉన్నాయి. అన్నీ రాసుకుంటూ పోవాలంటే భూలోకంతో అన్న గ్రంథాలు కూడా చాలవు, విస్తారంగా ఉంది, అనేకమైన విషయాలు ఉన్నాయి. తన శిష్యుల ఎదుటే అనేకమైన సూచక్రియలు చేశాడు. ఇట్స్ ఎ సైన్ దట్ హీ వాజ్ రెజరెక్టెడ్. అనగా ఆయన పునరుత్థానం చెందాడు కనుక ఆయన గొప్ప కార్యాలు, పరసంబంధమైన కార్యాలు చేశాడు. 6 ప్రూఫ్స్ మనం ఆలోచించాం. 6 ప్రూఫ్స్ దట్ రిజరెక్షన్ ఇస్ రియల్. 6 ప్రూఫ్స్ అంటే ఏంటి అంటే,
మిగతా సువార్తల మత్తయి, మార్కు, లూకాకి వెళ్తే మనం కొన్ని సూచనలు లేకపోతే కొన్ని రుజువులు తీసుకోవచ్చు. కానీ 20వ అధ్యాయం నుంచే మనం కొన్ని ప్రూఫ్స్ మీ ముందు ఉంచాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు అడగొచ్చు, పునరుత్థానము రుజువు, పునరుత్థానం ఓకే అండి మేము అంగీకరిస్తున్నాం, కానీ ఏంటి నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి, అన్వయింపు ఏంటి? వాస్తవం అదే మనకు కావాల్సింది. ఎంత విన్నామని కాదు, ఎంత అన్వయించుకున్నామనేది ఇంపార్టెంట్. ఎన్ని ప్రసంగాలు, ఎన్ని పాయింట్లు విన్నామని కాదు, అన్వయింపు ఏంటి? ద అప్లికేషన్ పార్ట్ ఈస్, ద ఇంప్లికేషన్ పార్ట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటే, ఏ విధము చేతనైనను, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, పునరుత్థాన బలమును నేను ఎరగాలి, పునరుత్థాన బలాన్ని, శక్తిని నేను పొందుకోవాలి. టు నో ద పవర్, టు టేస్ట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 6 విషయాలు మీకు గుర్తు చేశాను. ఈ 6 విషయాలు ఏంటి అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి రుజువులు. 1, రాయి దొల్లించబడ్డం. 2వది ఆయన వస్త్రాలు మిగిల్చి ఉంచబడ్డం. 3వది మరియు కనబడ్డం. 4వది శిష్యులకు కనబడ్డం. 5వది తోమా కొరకే కనబడ్డం. 6వది అనేకమైన సూచక్రియలు చేయడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం సేవించేటువంటి దేవుడు మృత్యువును జయించినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, పరమ బోధకుడవై పరిశుద్ధాత్మ ద్వారా మాకు నేర్పిస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథములోని పాఠాల కొరకై మీకు వందనాలు. ప్రతి పాఠం మా జీవితానికి ప్రయోజనకరమైంది. ఈ సత్యాలను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. వీటిని మా జీవితాలకు అన్వయించుకొని ముందుకు సాగుతూ సాయం చేయండి. పునరుత్థానము లేదు అని మాట్లాడే వాళ్ళకి మేము సరిగ్గా వాళ్ళకి సమాధానము చెప్పగలుగుతూ సాయం చేయండి. మీ నిరీక్షణ గురించి హేతు అడుగు వారికి మీరు సమాధానం, సాత్వికంతో సమాధానం చెప్పాలనే మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో ఇవన్న మాటల కొరకై మీకు వందనం చెల్లిస్తూ మాకు ఆత్మలో అనేకమైన ప్రూఫ్స్, కన్ఫర్మేషన్స్ కలిగించి ఈ లోకంలో మేము ముందుకు సాగుతూ సహాయం చేయమని అడుగుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.